తెలంగాణలో పూర్తిగా మునిగిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం గర్భగుడి ముందు నుంచి రేకులను తాకుతూ వరద ప్రవాహం. అల్పపీడనంకు అనుబంధంగా ఆవర్తనం. ఏపీ తెలంగాణకు మరో వారం రోజుల పాటు భారీ వర్షాలే వెల్లడించిన ఐఎండీ. చంద్రబాబు హామీలపై మరోసారి మండిపడ్డ వైఎస్ జగన్, మోసాలతో అక్కా చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు అంటూ ఆగ్రహం. విశాఖలో షాకింగ్ ఘటన, ఓవర్లోడ్తో ఆర్టీసీ బస్సు దగ్ధం. పవన్ పై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం, అధికారం వచ్చాక గుర్తులేమా అంటూ ఆవేదన. నేడు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి, ప్యాలెస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ వ్యాఖ్య. నేడు రేవంత్ రెడ్డిని కలిసి కీలక విన్నపం చేసిన ఓవైసీ సోదరులు, ప్రాచీన మసీదులు, దర్గాల అలంకరణకు ఉచిత విద్యుత్ కోరిన నేతలు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. మంజీరా నది ఉధృతితో గర్భగుడి ముందు నుంచి రేకులను తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసిన అధికారులు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎగువన ఉన్న సింగూర్ జలాశయంలో నీటి మట్టం పెరగడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో మంజీరా నదిలో భారీగా వరద ప్రవాహం పెరిగి ఏడుపాయల ఆలయం చుట్టూ జలమయమైంది. గత 15 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది. పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం మీదకెళ్ళి ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతానికి ఆనుకొని ఏర్పడింది. ప్రభావం వల్ల విస్తారంగా కూడా పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లు పడే రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించిన వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారని దుయ్యబట్టారు. కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారని జగన్ ఆరోపించారు. గత ఏడాది 3 సిలిండర్లకు గాను మీరు ఇచ్చింది ఒక్కటేనని, రాష్ట్రంలో 1.59 కోట్ల కలెక్షన్లు ఉంటే ఏడాదికి 3 సిలిండర్లకు గాను 4100 కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. హామీలను ఇచ్చారు,
ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్ల నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర. అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఎన్నికలకు ముందేమన్నాడు, ప్లే చేయండి ఒకసారి. ఇప్పుడు అడుగుతా ఉన్నా, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు. ఈరోజు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న విద్యాదేవని ఇస్తా ఉన్నాడు, వసతిదేవని ఇస్తా ఉన్నాడు. దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తా ఉన్నాడు. లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ మదర్స్, 6 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం. ఫ్రీ రైస్ ఇస్తా ఉన్నాడు జగన్. మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం. దానికి ఖర్చు 18,50,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం. రైతన్నలకు, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తా ఉన్నాడు. చేయక తప్పదు ఎవరికి. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 1,50,718 కోట్లు. జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 1,50,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ 6 అంటాడు, సూపర్ 10 అంటాడు. ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్ గా, ఐ రిపీట్ దట్ వర్డ్, హ్యాబిచువల్ అఫెండర్. 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో 1,50,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా, దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి. మనం చేస్తాం. ఏపీలో అభివృద్ధి కేంద్రీకరణ తమ లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు. కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు. వైజాగ్ కన్వెన్షన్ లో ICAI నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయన్నారు. మన ముందు AI ఒక అవకాశంగా ఉందని తెలిపారు. తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతోందని తెలిపారు. As Visakhapatnam, it is our jewel for Andhra Pradesh. It is the capital for IT, medical devices manufacturing, pharma, and even the deep water port ecosystem that we are building out here. Under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, if Vizag grows, only then will Andhra Pradesh grow. And we are committed to the growth of Visakhapatnam. You know, we are all very proud that Prasann Kumar Garu hails from Visakhapatnam. It is very unfortunate that he is not visiting us a lot more. I'll request sir to spend a lot more time visiting us. Definitely I have a lot of asks from you. I'll come to it at the end of my speech. But it's really exciting to see a Telugu person lead the ecosystem going forward. And we look forward to your leadership and guidance here from the state of Andhra Pradesh.
విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిపురం జంక్షన్ వద్ద బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే బస్సులో ఓవర్లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పలువురు చెబుతున్నారు. ఏ బస్సు అండి నెంబర్? 111 ఎంతమంది బస్సులోని 130 మంది దాటున్నారా? ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? మీరు ఎలా గమనించారు? ఆటో వాళ్ళు చెప్తే నేను వెనకది నుంచి సిగ్నల్ ఆగిందా బస్సు? మీ పేరు? కండక్టర్ మీరు? డ్రైవర్ పేరు? రమేష్. థ్యాంక్ యూ. ఏపీలో కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా? అలాగే లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అని అడిగారు. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారం వచ్చాక ఎందుకు గుర్తు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు. సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొదటి సంగతకం సుగాలి ప్రీతి ఫైల్ పైనే అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. నరాల్లో మరి మీరు గుర్తు చేసుకుని సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అన్న మీరు మాట ఇచ్చిన మీరు మరి ఇప్పుడు మరచడం ఏంటి? అనిత గారు, నేను ఈ కుంటిదాన్నైనా నేను మీ ఆఫీస్ చుట్టూకు వచ్చి మరి గంటలు గంటలు నా కేసుకు జరిగిన అన్యాయం గురించి వివరించాను. మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ వెళ్ళిందని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనిత గారికి అని అడుగుతా ఉన్నాను. సుగాలి ప్రీతి అంటే గిరిజనులంటే ఓటుకు మాత్రమే మీకు పనికొస్తామా? మరి ఎందుకు న్యాయం విషయంలో సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు న్యాయం జరగలేదని హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. కానీ మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు, వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు దీన్ని కూర్చోబెట్టి, ఎందుకు చెప్తున్నానండి, ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరికి చంపేస్తున్నారు. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం. హైదరాబాద్ లో జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ పాలక మండలి తొలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని ఆకాంక్షించారు. తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని, ఆ తరహాలోనే క్రీడా సంస్కృతి రావాలని తాను అభిలాషిస్తున్నట్లు తెలిపారు. తర్వాత ప్రజలను మర్చిపోయారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 12 సార్లు గెలిచింది, బీజేపీ 4 సార్లు గెలిచింది, కేసీఆర్ 2 సార్లు గెలిచారు. కానీ ప్రజలు మాత్రం ఇప్పటికీ గెలవలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలకు బుద్ధి రావాలంటే కుల, అవినీతి, మత పార్టీలను భూస్థాపితం చేయాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెట్టారని 3 పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయిన కుటుంబాలకు ₹1,00,000 నష్టపరిహారం, ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు నిర్మించాలని అన్నారు. నుండి వందల వేల చెప్పాలంటే ఇంక ఎక్కువ ఎకరాల భూములు చూస్తున్నాం, కొట్టుకుపోయాయి. పంట ఘోరంగా నష్టం వచ్చింది. 2
రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. 3, ఇప్పుడు మీరు అనేక మంది యూత్ని గ్రూపులు 15 మందిని కలిశారు, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇక్కడ సిఎస్ఐ బాప్టిస్ట్ చర్చ్ ఆ చంద్ర హోటల్లో సొంత డబ్బులు పెట్టుకొని ఉంటున్నారు. 4, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ 2-3 రోజుల తర్వాత వచ్చే నాదుడు లేరు. కనుక నేను తమ్ముడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, డబ్బులు ప్రపంచంలో కావలసినంత ఉంది. మీకు డబ్బులు తేడం రాదు, నాకు డబ్బులు తేడం వచ్చు. రమ్మంటే చేయరు. అదాని అంబానీల చుట్టే మీరు తిరుగుతారు. చెప్తున్నారు పెన్షన్లు లేవు, 2500 ఇస్తానన్నది లేదు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు. ఆదాయం వచ్చే ఋషికొండపై ₹1 కేవలం కరెంటుకే వెచ్చించే స్థితికి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్యాలెస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని తెలుగుదేశం, జనసేన పార్టీలు గతంలో ఆరోపణలు చేశాయి. ఈ పర్యటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మనం ఆలోచిస్తుంది ఏంటంటే, ఇది ఆదాయం, ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ, ఇది షుడ్ రిమైన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక. దట్స్ వాట్ ఒక కోర్ట్ రెజల్యూషన్ తీసుకున్నాం. ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే ₹1 పెట్టుబడి పెడితే కనీసం ₹1 ఆదాయం రావాలనుకుంటారు. దీని మీద 453 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కనీసం ముందస్తుగా ఏం చేయాలి, అసలు బ్రేక్ ఈవెన్ ఎప్పుడు అవుద్ది, ఇది ఆదాయం ఎప్పుడు మారుద్ది అనేది ఏం చెప్పంటే, మన మైస్ అనేది ఒక యాక్రోనిమ్ చెప్పారు. అదేంటంటే మైస్ యాక్రోనిమ్ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్సెస్. అంతేనా? ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ మైస్ డెస్టినేషన్ అంటారు. అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్కి కానీ, లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ, లేదంటే కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ ప్లేస్, కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి, లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికీ ఉంటుంది. దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుంది అనేది కోరిక. అలా కాకుండా మనం 453 కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ అందరూ అంటే మేము ఇచ్చిన మేజర్. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి